హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా మంచిగా ఉన్నారా? నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇలా నేనైతే బండి నుంచి అయితే కింద పడ్డా. దానికి ఎప్పటి నుంచి ఎక్సలేటర్ పట్టుకుంటుంది నా బండికి. నేను చేపిద్దాం అని తిరుగుతున్నా, మర్చిపోతున్నా. ఎప్పుడు సెంటర్కి వెళ్ళినా కానీ చేపిద్దాం అంటే మర్చిపోతున్నా. ఇవాళ ఏం చేసినంటే మా అత్తగారి ఇంటికి కనుక బండి స్టార్ట్ చేద్దాం పొద్దున్నే సెంటర్కి పోదానికి బండి చేసేసరికి దాన్ని స్టార్ట్ చేయగా ఒకటేసారి ఉరికిపోయి మిరకాయలు అయితే పడ్డదండి. బండికి అయితే ఏం కాలేదు, నాకు కూడా పెద్ద దెబ్బలు ఏం కలగలేదు, కానీ కొంచెం బొక్కకైతే దెబ్బలు తగిలినాయి కింద ముఖాలకి, కింద అరికాలకి. ఇక దాన్ని తీసుకొని మెకానిక్ దగ్గరికి తొందరనే మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ వస్తుంటే దారిలో కనబడవచ్చు, ఏం చేయొచ్చు అని. ఎప్పుడైనా సరే నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి, నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే నేను ఏం కాదు అనుకున్న నన్ను తీసుకొని మిరకాల పడేసింది బండి. కానీ నాకు ఏం కాలేదు, బండికి ఏం కాలేదు. నా కాలుకి జస్ట్ అయితే కాలు ఇరిగిపోయి మిరకాల. అందుకని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దు. నేనైతే మెకానిక్ దగ్గర తీసుకుపోయి దానికి మొత్తం డ్యూమ్ గిట్లా ఇప్పించాను. ఎందుకంటే లోన అన్న అయితే ఎక్సలేటర్ వైర్ అయితే వేయాలన్నది. సరే అని ఇప్పటికైతే కేబుల్ అయితే ఇప్పుడు ఇంత పొద్దున షాప్లో కూడా వేయాలని నేను ఏం చేసిన అంటే కొద్దిగా సెట్ చేయన్న దాన్ని ఇప్పుడైతే అంటే అన్న అయితే మొత్తం సరే అన్న చేద్దాం తమ్ముడు అన్నాడు. డూమ్ గిట్లు ఇప్పిండు, కొంచెం ఆయిల్ వేసిండు, దానికి పట్టుకుంటే అదంతా గ్రీజు కొంచెం పూసిండు. మన కోసం అయితే అన్న చాలా శ్రమ పడ్డాడు, చేసిండు, అటు ఇటు అయితే సెట్ చేసిండు. ఓకే తమ్ముడు ఏం కాదని ఇప్పుడు చూస్తే మంచిగానే ఉంది. కానీ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవరు చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయబట్టి అని ముక్కలు పడ్డా, మీరు కూడా చేయకండి.